తెలుగుదేశం నుండి భారతీయ జనతా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీని తాము నడిపించాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. అదే సందర్భంలో జరుగుతున్న పరిణామాలు అంటే తెలుగుదేశం వైపు తీసుకెళ్లాలని ప్రయత్నించారు. అదంతా కథంతా చూసేసాం. ఇప్పుడు అసలు సినిమా ముందుంది ముసళ్ళ పండగ లాంటిది. ఏంటయ్యా అంటే వీళ్ళు పొత్తు పొత్తు అని అనుకుంటుంది ఎందుకు? ఆ పొత్తు అయితే తమకే సీట్లు వస్తాయని. ఇందులో సుజనా చౌదరి, సీఎం రమేష్, దినకరు, యామిని శర్మ, పురంధేశ్వరి, ఆయన బయట నుంచి కాచు కూర్చున్నటువంటి రఘురామకృష్ణరాజు, కామినేని, విష్ణుకుమార్ రాజు, దే ఆర్ వెయిటింగ్, పర్ఫెక్ట్గా వెయిట్ చేస్తున్నారు. పొత్తు అలా అనగానే ఇక్కడ తమకు వచ్చేస్తాయి. కానీ వీళ్ళ దురదృష్టమో అదృష్టమో కానీ పొత్తు లేకపోతే వీళ్ళందరికీ సీట్లు రావచ్చేమో, పొత్తుంటే మాత్రం సీట్లు కష్టం. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ వాళ్ళని తీసుకొచ్చి సీట్లు ఇవ్వాలని భావిస్తోంది పార్టీ. సుదీర్ఘకాలం పాటు ఆర్ఎస్ఎస్ సంఘ పరివార సంస్థలతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు సంఘ పరివార శక్తులకి తీసుకొచ్చి ఇవ్వాలనుకుంటాం. పొత్తుంటే కనుక ఖచ్చితంగా ఆ సీట్లలో ఎక్కువగా ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళలో ఒకళ్ళకో అర వస్తే రావచ్చు. అంటే బీజేపీలోనే ఉంటూ తెలుగుదేశంని ప్రేమించే 7-8 మంది మహానాయకులలో ఒక్కళ్ళకో అరకో రావచ్చు అంతే. మిగతా వాళ్ళందరూ కూడా పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీలకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ఇది ఒకంత మింగుడు పాడని పరిణామం అని చెప్పుకోవాలి.